మోసపూరిత వాగ్దానాలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ రైతులను మహిళలను మోసం చేస్తుందని రాజన్న సిరిసిల్ల జిల్లా బీజేపీ అధ్యక్షుడు ప్రతాప రామకృష్ణ ఆరోపించారు. బీజేపీ రాష్ట్ర శాఖ పిలుపు మేరకు రైతు సమస్యలను పరిష్కరించాలని కోరుతూ వెమలవాడలో సత్యాగ్రహ దీక్ష నిర్వహించారు. 10 సంవత్సరాల బీఆర్ఎస్ పాలనపై వ్యతిరేకతతోనే ప్రజలు కాంగ్రెస్కు ఓటేశారన్నారు. సీఎం రేవంత్ రెడ్డి తాను ముఖ్యమంత్రిననే విషయం మరిచి ప్రతిపక్ష నాయకునిగా మాట్లాడుతున్నారని అన్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను వెంటనే నెరవేర్చాలని, లేదంటే పార్లమెంటు ఎన్నికల్లో ప్రజలు తగిన విధంగా బుద్ధి చెప్తారని హెచ్చరించారు. కాంగ్రెస్ పార్టీ మోసపూరిత వాగ్దానాలతోని ప్రత్యేకంగా రైతులను మహిళలను మోసం చేసి అధికారంలోకి వచ్చిన సంగతి మనం చూస్తూ ఉన్నాం. పాపం చూసుకొని బల్బు అనుకుంటా ఉంది ప్రభుత్వం. గత ప్రభుత్వంలో వ్యతిరేకత మీద ఓటేసారు తప్పితే ఈ ప్రభుత్వం వెలుగబెడుతుంది, ఏమో చేస్తుందనే విశ్వాసంతో ఓటేయాలి. అనేకమైన హామీలు ప్రత్యేకంగా రైతులకు 100 రోజుల లోపల 2 లక్షల రుణమాఫీ చేస్తూ ఉన్నారు. ప్యాడీ మీద 500 బోనస్ ఇస్తా అన్నారు. ఏవి లేవు. ఓ పక్కకు మహిళలకు ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చే పరిస్థితి లేదు, రైతు వాగ్దానాలు నెరవేర్చే పరిస్థితి లేదు. మరి రాష్ట్ర వ్యాప్తంగా కూడా అన్ని మండల కేంద్రాల్లో, జిల్లా కేంద్రాల్లో రైతుల కోసం భారతీయ జనతా పార్టీ మొట్టమొదటి కూడా చెప్తా ఉన్నాం. అధికారంలోకి వచ్చినా రాకున్నా కిషన్ రెడ్డి గారి నాయకత్వంలో, బండి సంజయ్ గారి నాయకత్వంలో అనేకమైన రైతు జమా చేయడం జరిగింది.